మ్యామ్ తప్పు చేసే వాళ్ళకి కర్మ అనేది తగులుతుంది అంటారు. 100% నేను కళ్ళారా చూశానండి. 30 years ago ఒక్కరు ఒక నేరం చేస్తే అప్పుడు అక్కడ శిక్ష దొరకడం లేదు, కానీ అన్నిటికీ కలిపి ఫుల్ హోల్సేల్గా శిక్ష దొరకడం కూడా నేను చూశాను. ఈ జీవితంలోనా లేదా నెక్స్ట్ జీవితంలోనా కర్మ అనేది మాత్రం నిజం. దేవుడుని మీరు నమ్ముతారో లేదు, అది కృష్ణుడు, రాముడు, అమ్మోరు, శివుడు అనేది గురించి కూడా నేను చెప్పలేదు. ఒకరికి జీసస్ కావచ్చు, ఒకరికి అల్లా కావచ్చు, కానీ ఆ కర్మ అనేది మనం చేసిన యాక్షన్స్కి ఒక రియాక్షన్ అనేది 100% ఉంది. సో వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ కర్మ, అదర్వైజ్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్. కరెక్టా? మీరు కూడా చూసుంటారు, ఈడు ఒక లుచ్చాగాడు, ఈడకి ఇంత మంచి టైం జరుగుతుంది, ఏమనుకుంటే జరుగుతుంది, మేమిక్కడ మనం ఇంత మంచి చేస్తున్నాం, మనకేంటి ఇట్లా మార్నింగ్ నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నాము, మాకు ఏమైనా జరుగుతుందా అడుగుతున్నాం కదా. ఇది ఎందుకు అవుతుంది అనే క్వశ్చన్ కి ఆన్సర్ కర్మ. మేము చేసిన కర్మ ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాం, ఇప్పుడు చేసే కర్మ ఫలం నెక్స్ట్ అనుభవిస్తాం. వెరీ సింపుల్. నేను చూసానండి, నేను 2 కథలు చెప్తాను, పేరు చెప్పలేను, అందరికీ తెలిసిన వాళ్ళు. ఏ దారి ఉందో అన్ని దారిట్లో డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. ఆ డబ్బులు సంపాదించిన డబ్బుల్ని అనుభవించడానికి వీల్లేకపోయింది. హెల్త్ డిడ్ నాట్ పర్మిట్. చావు కూడా బాగా రాలేదు. ఫ్యామిలీ మెంబర్స్ అసలు లేదు.